హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈరోజు మనం ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్ అనే బుక్ సమ్మరీలో ఒక మెయిన్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. బ్యాబిలోన్లోనే రిచెస్ట్ పర్సన్ ఉంటాడనమాట. అతని పేరు అర్కాద్. ఓకే, సో వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు. ఒరే, చిన్నప్పటి నుంచి అందరం కలిసే చదువుకున్నాం కదా, సడన్గా నువ్వు ఎంత ధనవంతుడు ఎలా అయ్యావు అని చెప్పి అతన్ని అడిగారనమాట. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఒకరోజు నేను నా స్టోర్లో పనిచేస్తున్నప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. అతను ఒక చిన్న పని చెప్పాడు అనమాట. ఆ పని కనుక చేస్తే నువ్వు కూడా నాలాగా రిచ్ అవ్వడానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఈ పాయింట్స్ ఇంప్లిమెంట్ చేసావంటే నువ్వు బ్యాబిలోన్లోనే రిచెస్ట్ పర్సన్ అవుతావు అని చెప్పారంట. ఆ పాయింట్స్ నేను ఇంప్లిమెంట్ చేశాను రా అని చెప్పాడు. సో ఆ రిచ్ పర్సన్ నాకు చెప్పిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి, డోంట్ స్పెండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్, ఇన్వెస్ట్ ఏ బిట్ ఫ్రమ్ దట్. మనం ఏదైతే మొత్తం సంపాదిస్తున్నామో ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టద్దు, దాంట్లో నుంచి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అతను నాకు చెప్పాడు అని చెప్పాడంట. సో ఆ రిచ్ పర్సన్ చెప్పిన ప్రొసీజర్నే నేను ఫాలో అయ్యాను. నాకు వస్తున్న ఇన్కంలో నుంచి కొంచెం పక్కకు తీశాను. అది ఒక లంసమ్ అయిన తర్వాత, సో నా పక్క షాప్ అతను నన్ను మనీ అడిగాడు, నేను ఇంట్రెస్ట్కి ఇచ్చాను. సో ఆటోమేటిక్గా నా ఇన్కమ్తో పాటు ఆ ఇంట్రెస్ట్ కూడా నాకు హెల్ప్ అవ్వడం వచ్చింది. సో నా సేవ్ చేసుకున్న దాన్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పాడంట అర్కాద్. బస్ ఇదంతా కూడా బ్యాబిలోన్ బుక్లో నుంచి నేను చదివిన చిన్న స్టోరీ. సో సీక్రెట్ నెంబర్ 1 వచ్చేసి సేవ్ అండ్ ఇన్వెస్ట్, బట్ ఇన్వెస్ట్ వైజ్లీ. ఇందులో ఆథర్ ఏం చెప్పాడంటే, మీరు ధనవంతులు అవ్వడానికి సంపాదించిందంతా పొదుపు చేస్తూ కంజ్యూస్గా, ఓకే, మీరు తినడానికి మీరు వాడుకోవడానికి కూడా లేకుండా కంజ్యూస్గా ఒక పిసినారుగా చేస్తూ ధనవంతులు అవ్వడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే వచ్చిందంతా సినిమాలని సికార్లని ఖర్చు చేస్తూ ధనవంతులు అవ్వడానికి చూస్తున్నారా? ఈ రెండు కూడా కరెక్ట్ కాదు అంటాడు ఆథర్. ఓకే, సో ధనం అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో పూర్తిగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, పూర్తిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం సంపాదిస్తున్న దాంట్లో నుంచి కొంత ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేయాలి, అది కూడా వైజ్లీ, తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి అంటారు. ఇక్కడ ఆథర్ ఉద్దేశం ఏంటంటే, ఎగ్జాంపుల్గా మీ శాలరీలో నుంచి ఒక 5,000 పక్కకు తీస్తున్నారు. ఈ 5,000ని ఒక డబ్బాలో వేసి పెట్టారు, సంవత్సరం వేశారు అనుకుందాం. ఈ 5,000 సంవత్సరం పాటు మీరు వేస్తే ఆ డబ్బాలో 60,000 అవుతుంది, 60,000 అవుతుంది. ఓకేనా? ఈ 60,000 యాస్టీస్గా అంతే ఉంటుంది. సేవ్ చేయమన్నారు కదా అని చెప్పి జస్ట్ తీసి పక్కకు పెడితే వచ్చే ఉపయోగం ఏం లేదు. ఆథర్ ఏం చెప్తాడంటే, దీన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయడం రావాలి. సో సేవ్ చేయడం అంటే జస్ట్ పక్కకు తీసి పెట్టడం కాదు, దాన్ని ఇన్వెస్ట్ చేయడం రావాలి అంటారు. ఎగ్జాంపుల్కి వీటిని మీరు రికరింగ్ డిపాజిట్లో వేశారనుకోండి, మీకు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక 5.5% ఎంతో వస్తుంది అనుకుందాం. అదే మీరు వాటిని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, మీకు ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ రావచ్చు, 12%, 10%, 12% రావచ్చు. లేదు మీరు దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారనుకోండి, గోల్డ్ రేటు ఒక సంవత్సరంలో పెరిగితే మీకు దాని మీద రేట్ ఎక్కువ రావచ్చు. సో ఇలా ఎక్కడెక్కడ బాండ్స్లో పెట్టాలా, షేర్లలో పెట్టాలా, స్టాక్స్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, లేకపోతే రికరింగ్ డిపాజిట్లో పెట్టాలా, దేంట్లో పెడితే బాగుంటుంది అనేది ఇన్వెస్ట్మెంట్ తెలియాలి. అలా తెలిసిన వాళ్ళు ధనవంతులు అవుతారు. అంతే తప్పితే జస్ట్ శాలరీలో పక్కకు తీసినంత మాత్రాన ధనవంతులం కాము, ధనవంతులు అవ్వడానికి అది సరిపోదు అంటాడు ఆథర్. ఎగ్జాంపుల్కి మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, మీరు హెయిర్ స్టైలర్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలానే మీరు ఫైనాన్షియల్ అడ్వైస్ ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ సర్కిల్లో తీసుకుంటున్నారని, మీ ఫ్రెండ్ ఎవరైనా ఫైనాన్షియల్గా బాగుపడ్డా, ఏం చేశాడో చెప్పాడా? అలాంటి ఫ్రెండ్ సలహా తీసుకున్నారా? ఓకే, అసలు ఫైనాన్షియల్గా ఎలాంటి సెటిల్మెంట్ లేదు, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ తోటి, మీకు అరకొర నాలెడ్జ్ తోటి, ఒక థియరీ నాలెడ్జ్ తోటి మీకు ఏదో చెప్తారు, మీరు అది ఇంప్లిమెంట్ చేశారనుకోండి. సో వైజ్లీ, తెలివిగా ఇన్వెస్ట్ చేయాల్సింది కాస్త లాస్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా బాగా రీసెర్చ్ చేసి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఆ ఫీల్డ్లో ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ దగ్గర తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, అడ్మిట్ దట్ యు నో దట్ యు డోంట్ నో ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఆథర్ ఏం చెప్తున్నారంటే, అన్నీ నాకు తెలుసు, నాకు తెలిసిందే లోకం,
ఓకే, మిగిలినవి నాకేం పని లేదు, నాకు తెలియదంటూ లేదు అనే ఆప్షను మీ మైండ్లో ఉండకూడదు అంటాడు. ఓకే, అన్నీ నాకు తెలుసు అనే ఆలోచన వచ్చినప్పుడు నిజంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త నాలెడ్జ్ గురించి, కొత్త టెక్నిక్స్ గురించి తెలుసుకోవడానికి మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయనప్పుడు పాతకాలం పద్ధతుల్లోనే ఇరుక్కుపోతారు. ఆ పాతకాలం పద్ధతుల వల్ల మీరు రిచ్ పర్సన్ అవ్వడానికి ఏమాత్రం స్కోప్ ఉండదు అంటాడు ఆథర్. సో ఈ విషయంలో సోక్రటీస్ ఏం చెప్తారంటే, ఐ హ్యావ్ లెస్ నాలెడ్జ్, యూ విల్ గెట్ మోటివేషన్ టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. నాకు ఈ సబ్జెక్ట్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు, నేను తెలుసుకోవాలి అని మీరు మీ మైండ్కి సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలుసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా మీకు దాని గురించి ఎక్కువ అవగాహన వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు నాకు మొత్తం తెలుసు అని మీరు ఎక్కడైతే స్ట్రక్ అయిపోతారో మీ బ్రెయిన్ ఏ సబ్జెక్ట్ కూడా తీసుకోవడానికి ముందుకు రాదు. ఎప్పుడైతే అది ముందుకు రాదో ఆటోమేటిక్గా ఒక తాళం వేసి ఉంటుంది, మీకు దాంట్లో నాలెడ్జ్ రాదు. సో ఇక్కడ స్ట్రక్ అయిపోతారు. ఇలాంటిది నాకు అన్నీ తెలుసు అనే విషయం చెప్పకండి అంటారు. మనలో చాలామంది కూడా నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఫైనాన్స్ గురించి చాలామందికి తెలియదు. ఒక సర్వేలో ఏం తెలియదంటే, ఎగ్జాంపుల్కి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎంతమందికి తెలుసు అని ఒక సర్వే చేస్తే దాంట్లో దాదాపుగా 80% పీపుల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ రిజల్ట్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్లో అంత వెనకబడిపోయి ఉన్నారు. సంపాదించడం మీద ఫోకస్ చూపిస్తున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్ మీద, వైజ్లీ ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చూపించట్లేదు అని ఒక సర్వేలో కన్ఫర్మ్ అయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి, వెల్త్ అక్యుములేషన్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్ త్రూ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. చాలామందికి రాత్రే ధనవంతులు అయిపోవాలని ఉంటుంది. మనల్ని అడిగితే ఎవరైనా ధనవంతులు అయిపోవాలని ఉంటుంది. బస్ దానికి మీకు లక్కీగా ఒక లాటరీ తగలాలి, లేదంటే ఒక ఇల్లీగల్ పని ద్వారా ఇల్లీగల్ వేలో వెళ్ళాలి. ఒక లీగల్గా వెళ్ళాలంటే లాంగ్ టర్మ్లోనే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్లో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు, ఈ లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఆ ఎర్రర్స్ని మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. అంతే తప్పితే మనం ఆ ఎర్రర్ని పట్టుకొని ఎలాడుతూ ఉంటే మనం ధనవంతులం కాలేము, డబ్బు దాన్ని పర్ఫెక్ట్గా వైజ్లీగా ఇన్వెస్ట్ చేయలేము అంటారు ఆథర్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, డోంట్ వర్క్ ఫర్ మనీ, లెట్ మనీ వర్క్ ఫర్ యూ. ఇక్కడ జీవితంతో మనీ కోసం పనిచేయొద్దు, మనీ మన కోసం పనిచేయాలా చేయండి అంటారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు శాలరీ సంపాదించడం వేరు, మనీ క్రియేట్ చేయడం వేరు, వెల్త్ క్రియేట్ చేయడం వేరు. శాలరీ సంపాదిస్తే ఏమవుతుంది, ఈ శాలరీ తోటి మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటాం. ఓకే, చిన్న లగ్జరీస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఒకవేళ ఆ శాలరీ రాకపోతే ఏమవుతుంది, శాలరీ అనేది యాక్టివ్ ఇన్కమ్, ఆ శాలరీ రాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తాడంటే, జీవితాంతం యాక్టివ్ ఇన్కంలో ఉండకు, ప్యాసివ్ ఇన్కంలోకి వెళ్ళు అంటాడు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు ఏదైతే శాలరీలో వస్తుందో ఆ శాలరీని కొంచెం ఇన్వెస్ట్ చేయి, వైజ్లీ ఇన్వెస్ట్ చేయి. ఆ ఇన్వెస్ట్ చేసింది వడ్డీకి చక్రవడ్డీ అవుతూ అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టేజ్కి వెళ్తుంది. తర్వాత దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి రేపు నీ జాబ్ పోయినా ప్రశాంతంగా బతకొచ్చు అంటాడు. ఇది ఆథర్ చెప్తున్న ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, గెట్ లక్కీ విత్ మనీ. ఇక్కడ లక్కీ అనగానే ఏమనుకుంటారు, మనీ సంపాదించడం లక్ అనుకుంటాం. ఎగ్జాంపుల్కి మీకు సడన్గా ఒక లాటరీ వచ్చింది అనుకోండి, అందరు దాన్ని లక్కీ అంటారు. సొసైటీలో నడుస్తున్న పేరు అది, కానీ అది లక్ కాదు. దాన్ని ఏమంటారంటే, ర్యాండమ్గా అది సెలెక్ట్ అవ్వడం వల్ల ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ వల్ల అతను ధనవంతుడయ్యాడు, లాటరీ తగిలింది, ధనవంతుడయ్యాడు. మనీ విషయంలో లక్కీ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఫీల్డ్కి సంబంధించిన నాలెడ్జ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మనీకి సంబంధించిన నాలెడ్జ్, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్, అది హైయెస్ట్ వెల్త్ ఎక్కువగా అవ్వడానికి సంబంధించిన నాలెడ్జ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే కొన్ని కోట్లు సంపాదించిన లాస్ట్కి మళ్ళీ పేదవాళ్ళుగా చనిపోయిన వాళ్ళని, సినిమా హీరోలని మనం ఎంతమందిని చూసాం. మనం మనీ విషయంలో లక్కీ పర్సన్స్ అవ్వాలంటే దాని మీద అవేర్నెస్ ఎప్పుడూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి అంటాడు ఆథర్. సిక్స్త్ పాయింట్ వచ్చేసి, అవాయిడ్ ఇరేషనల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ టు అవాయిడ్ డెప్ట్. ఎలా పడితే అలా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవద్దు, దీనివల్ల అప్పులు అవుతాయి అంటారు. ఎగ్జాంపుల్కి మీరు టూర్ వెళ్ళడానికి అప్పు తీసుకున్నారు అనుకుందాం. ఓకే, చాలామంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు, బయట హ్యాండ్ లోన్స్ తీసుకుంటారు. ఇలాంటి లోన్స్ అన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుల్లో ఉండిపోతారు. ఎప్పుడైతే మీరు అప్పుల్లో ఉంటారో ఇన్వెస్ట్ చేయడం అనేది కుదరదు అంటారు. ఇప్పటిదాకా జరిగిన సర్వేలలో 99% అప్పులు ఉన్న వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఈలోపు అప్లోడ్ ఎవడో ఇంటి మీద వచ్చి గొడవ చేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, పరుగు పోతున్నారని ఆ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ తీసుకొచ్చి ఇది కట్టేస్తారు. ఇన్వెస్ట్మెంట్ మధ్యలో ఆగిపోతుంది, అప్పు అలానే అయిపోతుంది. సో
అప్పులు చేయడం తగ్గించండి, డెప్ట్ జోలికి వెళ్ళొద్దు, అలా వెళ్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరగదు అంటున్నారు. శాలరీ వచ్చేదే కొంచెం, మరి అప్పు చేయకపోతే ఎలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు, అవునా? సో మన బడ్జెట్ ఎంత ఉందో అంతలోనే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆ ఖర్చులకు సరిపడా చూడండి, వీలైతే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పక్కకు తీయండి. ఇలానే అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, 10 ఏళ్లలో అప్పు ఎంత అవుతుంది? ఎగ్జాంపుల్కి మీకు ఒక 25,000 ఉంది. ఈ 25,000 ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఒక 10 సంవత్సరాలకు వచ్చేవారికి ఇప్పుడు మీకు వస్తున్న 25,000 శాలరీ అప్పటికి 50,000 శాలరీ రావాలి. మీ ఏజ్ ఇప్పుడు 40 ఇయర్స్ అనుకుందాం. 40 ఇయర్స్లో 25 వస్తుంది. 50 ఇయర్స్కి మీ కంపెనీ వాళ్ళు మీకు 50,000 శాలరీ హైక్ చేస్తారా? సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ వాళ్ళ హైక్ చేస్తే అప్పటికే అవసరాలు సరిపోతాయి, కానీ ప్రైవేట్ జాబులలో సాధ్యమయ్యేది కాదు. 50 ఇయర్స్ వచ్చిందంటే ఇతని దగ్గర నుంచి అవుట్పుట్ తగ్గిపోయింది, ఇతన్ని తీసేస్తే ఇంకో 2 కొత్త ఎంప్లాయీస్ని పెట్టుకోవచ్చు కదా, యంగ్ బాయ్ని పెట్టుకోవచ్చు కదా. సో ఆయనకు 50 ఇచ్చే బదులు, ఈ సీనియర్ అతనికి 50 ఇచ్చే బదులు 25కి 2 కొత్త వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేస్తారు కదా అని మిమ్మల్ని ఏ వంకతో తీయాలనే చూస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంటి? సో ఈ వడ్డీలు ఈ అప్పులను కట్టకుండా ఉంటే అప్పటికి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, మరి ఆ పిల్లలకి సర్వైవ్ ఎలా చేస్తారు? సో అందుకని అప్పులను మ్యాక్సిమం తగ్గించండి. మీకు మీ శాలరీ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు పెరుగుతుందా లేదా చెక్ చేసుకోండి, లేదంటే శాలరీ ఎక్కువగా వచ్చేవాడికి షిఫ్ట్ అవ్వండి, లేదు అంటే పార్ట్ టైంలో ఇంకేదన్నా జాబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీ పిల్లల చదువుకు అడ్డు రాకుండా ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీరు ఇప్పుడున్న జాబ్ని డిస్టర్బ్ చేసుకోకుండా సంపాదించుకోవాలని మీరు ఏమన్నా అనుకుంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని, ఈ ఇన్ఫ్లేషన్ని, ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవడానికి నేను ట్రై చేసుకుంటున్నాను. మీరు కూడా అది నేర్చుకొని ₹1 సంపాదించుకొని దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్లో లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి. సో మీరు బిజినెస్ గురించి వచ్చారా, ఫైనాన్షియల్ అడ్వైస్ గురించి వచ్చారా అని, పార్ట్ టైం బిజినెస్ గురించా, ఫైనాన్షియల్ అడ్వైస్ గురించా అని. సో అడ్మిన్ మీకు రిప్లై ఇస్తాడు, దాన్ని బట్టి ఈ ఆపర్చునిటీ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చెక్ చేసుకోండి. ఈ బుక్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.